కత్తి ఎందుకురా ఎవరిని నరికేయడానికే. సారీ ఫ్రెండ్స్, మార్నింగ్ యానిమల్ మూవీ చూసాను, ఇంకా ఆ ఫీవర్లో ఉండిపోయాను. ఆ ఫీవర్లో ఉన్నానంటే దానికి కూడా అర్థం. సినిమా అయితే టాప్ నాచ్ ఉంది. రణబీర్ కపూర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చారు. మీకు చెప్పాలనుకుంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రీవియస్ తీసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అవేలా ఉన్నాయో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ముట్టుగా సినిమా స్టార్ట్ అవ్వడం చాలా నీట్గా స్టార్ట్ అవుద్ది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా రేసిగ్గా వెళ్తుంది. ఒక హై పిచ్లోకి తీసుకెళ్ళి హై బ్యాంగ్ ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇంటర్వ్యూలో పడిన తర్వాత మనందరం సెకండ్ హాఫ్ ఇంకా హైతో ఉంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసి మొత్తం త్రూ అవుట్ మూవీ కంప్లీట్ డ్రామా. ఫస్ట్ హాఫ్ అంతా హై ఎమోజీలు ఉన్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ కంప్లీట్ డ్రామా. క్లైమాక్స్కి వచ్చేసరికి ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. రణబీర్ కపూర్ యాక్టింగ్ అయితే మట్టుగా వన్ మ్యాన్ షో. అసలు యానిమల్ అంటేనే రణబీర్ కపూర్ అంటే యానిమల్. ఇట్స్ కంప్లీట్లీ న్యాయం చేశాడు తన రోల్కి అయితే. అండ్ సెకండ్ హాఫ్లో అయితే మట్టుగా రష్మిక మందన్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబు. ఇంతవరకు తనకి ఇంత బెస్ట్ క్యారెక్టర్ పడలేదు, ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే అస్సలు పడలేదు. ది బెస్ట్ యాక్టింగ్ అండ్ వెరీ గుడ్ జాబ్. అండ్ హర్షవర్ధన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మట్టుగా టాప్ నాచ్ ఉంది సినిమాలోనే. ఇంటర్వ్యూల్ బెస్ట్, ఎక్స్పెషల్గా చెప్పాలనుకుంటే ఇంటర్వ్యూల్ బ్యాంగ్లో వచ్చే బీజిఎం అయితే మట్టుగా వేరే లెవెల్. అంతవరకు ఉన్న సినిమా వేరే, ఎంతవరకు ఉన్న సినిమా వేరే. ఆ ఒక్క ఇంటర్వ్యూల్ బ్యాంగ్ ఆ బీజిఎంతో సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. అండ్ ఫైనల్గా చెప్పాలనుకుంటే సందీప్ రెడ్డి వంగ ది కెప్టెన్ ఆఫ్ షిప్, ఇట్స్ భలే తీశాడు సినిమాని. చాలా అంటే చాలా బాగా తీశారు. ఎడిటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇట్స్ వండర్ఫుల్. అంటే చూడొచ్చు, కంప్లీట్లో ప్యాకేజ్ చూడొచ్చు. ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ ఇంట్లో నాకైతే యానిమల్ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వెళ్ళేసి ఈ వీక్ వెళ్ళి హ్యాపీగా సినిమా చూడొచ్చు. అండ్ బాబుడిలో చెప్పాలనుకుంటే మూవీలో ఉన్నట్టు తక్కువసేపు అయినా సరే తన స్క్రీన్ ప్రెసెన్స్తోనే అందరిని ఇంప్రెస్ చేశారు. చాలా బాగుంది సినిమా. సో గో అండ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ. బాయ్.